అల్లు అర్జున్ విడుదలపై ఉత్కంఠకు తెరపడింది. ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండనున్నారు. ఆయన్ను ఇవాళ విడుదల చేయడం లేదని జైలు అధికారులు ప్రకటించారు. చెంచల్గూడ జైల్లోని మంజిరా బ్యారక్లో అల్లు అర్జున్ ఈ రాత్రంతా ఉండబోతున్నారు. రాత్రి 11 గంటలు దాటిపోవడంతో అల్లు అర్జున్ను జైలు నుంచి విడుదల చేయకూడదని అధికారులు నిర్ణయించారు. అంతకుముందు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలు వాదోపవాదాలు వినిపించాయి. అటు అర్నబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్కు 50,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తును సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని అల్లు అర్జున్ను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని సూచించింది. క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం తెలపగా హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే అరెస్ట్ అయిన సంధ్యా థియేటర్ యజమానులు A1, A2 కూడా ఇవే ఉత్తర్వులు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక్కొక్కరు 50,000 చొప్పున జైలు సూపరింటెండెంట్కు పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. One second.